హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు విశాలి వండర్ ఛానల్. ఈరోజు నేను హెల్తీ అండ్ టేస్టీగా 15 మినిట్స్‌లో ఇంట్లో ఉన్న వాటితోనే చేసుకొని ఒక హల్వా రెసిపీ చూపించబోతున్నానండి. ఈ స్వీట్ అయితే నోట్లో వేసుకోగానే వెన్నలాగా కరిగిపోతుందండి. చిన్నవాళ్ళ నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా అందరూ ఇష్టపడి తింటారండి. హై ప్రోటీన్ ఫుడ్ అని కూడా చెప్పవచ్చునండి. ఇది జస్ట్ 15 మినిట్సేనండి. ఎంత ఈజీగా చేసుకోవచ్చునో అంత రుచిగా కూడా ఉంటుందండి. ఓకే ఫ్రెండ్స్, మీరు నా వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఫస్ట్ అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసేసుకోండి. ఇంకెందుకు ఆలస్యం, వీడియోలోకి వెళ్ళిపోదాం రండి. ఒక కప్పు పల్లీలు తీసుకొని 2-3 అవర్స్ నేను నానబెట్టుకోనండి. మీరు రోస్ట్ చేసి కూడా పల్లీలను యూజ్ చేయొచ్చునండి. ఇలా 3 అవర్స్ నానబెట్టిన పల్లీలను మిక్సీ జార్లో వేసుకొని వీటితో పాటే 2 ఇలాచీ కూడా యాడ్ చేసుకొని ఫుల్ ఫ్యాట్ మిల్క్ని నేను ఒక కప్పు తీసుకొని స్మూత్గా పేస్ట్ చేసుకుంటున్నానండి. మీరు పాల ప్లేస్లో వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చునండి. ఇలా పేస్ట్ చేసుకున్న తర్వాత ఒక ప్యాన్ తీసుకొని 2 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుంటున్నానండి. నెయ్యి బాగా కరిగిన తర్వాత మనం మిక్సీ పట్టుకున్న పల్లీ పేస్ట్ని ఇందులో యాడ్ చేసుకుంటున్నానండి. చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్లో ఈ హల్వాని ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చునండి. టేస్ట్ మాత్రం అద్భుతంలా ఉంటుందండి. ఇలా ప్యాన్లోకి వేసిన తర్వాత లో టు మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ బాగా కలుపుతూ ప్యాన్ నుండి సపరేట్ అయ్యేంత వరకు బాగా కలుపుకుంటూనే ఉండాలండి. అడుగు పట్టేస్తే టేస్ట్ అయితే మారిపోతుందండి. మధ్య మధ్యలో కొద్దిగా నెయ్యి వేసుకుంటూ బాగా కలుపుకుంటూ ఉడికించుకోవాలండి. ఇలా ప్యాన్ నుండి సపరేట్ అవుతున్నప్పుడు 3/4 కప్పు బెల్లం సిరప్ని నేను యాడ్ చేసుకుంటున్నానండి. మీ బెల్లంలో ఎలాంటి డస్ట్ పార్టికల్స్ లేకపోతే మీరు డైరెక్ట్గా యాడ్ చేసుకోవచ్చునండి. నేను ఇలా సిరప్లా కరిగించి స్ట్రైన్ చేసి యాడ్ చేసుకుంటున్నానండి. చూడండి, ఇలా 3/4 కప్పు బెల్లం తీసుకుంటే స్వీట్ కొద్దిగా మైల్డ్గా ఉంటుందండి. మీకు ఎక్కువ స్వీట్ కావాలంటే మరి కొద్ది స్వీట్ని యాడ్ చేసుకోండి. ఇలా కలుపుతూ ఉంటే మరి కొద్దిగా లూజ్ అవుతుందండి. ఇలా కలుపుతూనే ఉంటే మనకి ప్యాన్ నుండి సపరేట్ అయ్యే కొద్దిగా ఆయిల్ రిలీజ్ అవుతూ ఉంటుందండి. ఆ స్టేజ్లో మనం ఆఫ్ చేసేసుకోవాలండి. మరో 2 టేబుల్ స్పూన్ నెయ్యిని నేను యాడ్ చేసుకుంటున్నానండి. ఇలా ఒకేసారి నెయ్యి వేయకుండా మధ్య మధ్యలో వేసుకుంటూ ఉంటే చాలా బాగుంటుందండి. ఇప్పుడు 1/2 కప్ ఫ్రెష్ కోకోనట్ని యాడ్ చేసుకుంటున్నానండి. ఇది కోకోనట్ ఆప్షనల్ అండి. మీకు ఇష్టం ఉంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదండి. కానీ కోకోనట్ వేసుకుంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. ఇప్పుడు కొద్దిగా ఆల్మండ్స్ని కూడా వేసి బాగా కలిపితే ప్యాన్ నుండి సపరేట్ అవుతుంది. చూడండి, ఈ స్టేజ్లో స్టవ్ ఆఫ్ చేసేస్తే మరి కొద్దిగా గట్టి పడుతుందండి. చూడండి, జస్ట్ 15 మినిట్స్తో హల్వా అయితే మనకి పర్ఫెక్ట్గా రెడీ అయిపోతుందండి. ఇప్పుడు చివరగా మరో టేబుల్ స్పూన్ నెయ్యి వేసేసుకొని కలుపుకొని వేడిగా అయినా సర్వ్ చేసుకోవచ్చు, చల్లగా అయినా సర్వ్ చేసుకోవచ్చునండి. తినడానికి మాత్రం చాలా బాగుంటుందండి. ఓకే ఫ్రెండ్స్, చూసారుగా ఈ వీడియో. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి తప్పకుండా షేర్ చేయండి. ఇంట్లో ఉన్న వాటితోనే హెల్తీగా చేసుకునే స్వీట్ రెసిపీని మీరు కూడా ట్రై చేసేయండి. ఎప్పుడు షాప్లో తెచ్చుకోవడమే కాకుండా మనీని కొద్దిగా సేవ్ చేసుకోవడం కోసం ఇంట్లో ఉన్న వాటితో ప్రిపేర్ చేయండి.